VFM న్యూస్కు స్వాగతం. అనంతపురం డంప్ యార్డ్లో కొన్ని లక్షల టన్నులు పేరుకుపోయి ఉంది. కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్నికల ప్రచారంలో రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలోని ప్రజలు డంప్ యార్డ్ను తొలగించమని అడగడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డంప్ యార్డ్ను తొలగిస్తామని, ఉన్న చెత్తను బయోమైనింగ్ చేసి రైతులకు మరియు ఫ్యాక్టరీలకు వెసులుబాటు కలిగేలా చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. దాన్ని తరలించిన పాపాన పోలేదు. స్వయానా రాష్ట్ర మంత్రి నారాయణ గారు స్వచ్ఛాంధ్ర చైర్మన్ గారు వచ్చి 2026 జనవరి నాటికి డంప్ యార్డ్ను తరలించి ఈ డంప్ యార్డ్లో ఒక పార్కుగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చారు. మే నెల కావస్తుందా ఇంతవరకు ఆ విధంగా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయోమైనింగ్ స్పీడ్గా చేసి ఏదైతే డంపింగ్ యార్డ్ నుంచి పొగ వెలువడుతుందో దాన్ని వెంటనే ఆపాలని చెప్పి ఈరోజు లెక్చరర్స్ కాలనీ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో భాగంగా మేము ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కేవలం మీ ఆర్భాటపు ప్రచారాల కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు ఏదైతే వాగ్దానం చేశారో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని పూర్తి స్థాయిలో తరలిస్తాం, ఉన్నదాన్ని బయోమైనింగ్ చేస్తామని ఏదైతే మీరు చెప్పారో దాన్ని నెరవేర్చుకోండి. మీరు నెరవేర్చుకోలేకపోయారు. మీకు టైం కూడా ఇచ్చాం. మేము 2026 జనవరి 1వ తేదీ లోపల మొత్తం పూర్తి స్థాయిలో బయోమైనింగ్ చేసి దాన్ని తరలిస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ దిశగా మీరు చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుపుకొని పోరాటాలకి సిద్ధపడతామని తెలియజేస్తూ నా పేరు వీరేంద్ర, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా. నా పేరు కృష్ణప్ప, రిటైర్డ్ RIO, లెక్చరర్స్ కాలనీ ప్రెసిడెంట్. మాకు గత 20 సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ యార్డ్తో ఇబ్బంది పడుతున్నాము. నాడు పట్టణానికి చివరిలో బయట వెలుపల ఉన్న ఈ డంపింగ్ యార్డు నేడు పట్టణం మధ్యలో అయిపోయింది. దీని నుంచి దాదాపు 10-15 కాలనీల వాళ్ళు ఆ పొగతో ఇబ్బంది పడుతున్నాం. వెంటనే దీన్ని తరలించే ఏర్పాటు చేయాలా. ఎన్నికల సందర్భంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ వెంకటేశ్వర ప్రసాద్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేస్తామని చెప్పని మొట్టమొదట అంశంగా చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బయో మైనింగ్ ద్వారా కొంతవరకు మాత్రమే జరిగింది, కానీ పూర్తిగా తీసేయలేదు. ఈ కాలనీ వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా పరిరక్షించాలని చెప్పారంటే తప్పకుండా ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. నా పేరు GC ప్రకాష్, OPDR జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. డంప్ యార్డ్ని పూర్తిగా ఎత్తేయాలి. ఏదైతే అర్బన్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అక్టోబర్ 2వ తేదీకంతా డంప్ యార్డ్ని ఎత్తేస్తామని చెప్పినటువంటి, అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటను అక్టోబర్ 2లోపు ఆయన నిలబెట్టుకోవాలి. లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉధృతంగా పనిచేస్తామని, నిరసనలు నిరాహార దీక్షలు చేస్తామని, డంప్ యార్డ్ని ఎత్తేసేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. మీరు ఎవరైనా సరే గుత్తి రోడ్డుకు కానీ లేదా జగనన్న వారధి పైన దగ్గరికి రండి. ప్రతిరోజు డంప్ యార్డ్ నుంచి ఎంత పొగ వెలువడుతోంది, ప్రజల శ్వాసకోశ ఇబ్బందులు ఎంత ఉన్నాయని మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా డంప్ యార్డ్ని ఎత్తేయాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తాం. నా పేరు TV రెడ్డి. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా నాయకుడిని. అదే కాకుండా ఇక్కడ లెక్చరర్స్ కాలనీ నివాసిని కూడా. గత 26 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డు ఎత్తివేయాలనేటువంటి ఒక నినాదంలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో స్పందించి దీన్ని వెంటనే మేము తరలిస్తాము అన్నప్పుడు చాలా హర్షం వ్యక్తం చేశాం. కానీ అది కేవలం మాటలకే పరిమితమైంది. మరి వస్తున్నటువంటి చెత్త 50 ట్రాక్టర్లు అయితే పోతున్నటువంటి చెత్త ఒకే ట్రాక్టర్ మాత్రమే పోతూ ఉంది. కాబట్టి డంపింగ్ యార్డ్ తరలింపులో ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టి మేము దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజా సంఘాలతో కలిసి మేము కూడా వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఇందులో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ డంప్ యార్డ్ ఒకప్పుడు చాలా చిన్నగా ఉండింది. ఈ ప్లాస్టిక్ అయితేనేమి జనాభా పెరగడంతో చాలా ఎక్కువ మనం ఇక్కడ వేస్ట్ అయితే ఎక్కువ వస్తూ ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని తీసుకుపోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకుంటూ వస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అది మనం ఏం చెప్పినా కూడా ఎనుపోతు మీద వాన కురిసినట్లుంది. ఎవరికి చెప్పినా కూడా కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోరు, వైఎస్ఆర్ వాళ్ళు పట్టించుకోరు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అన్నీ చూస్తాం. ఇప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకుంటూ వస్తే తప్ప ఇది క్లియర్ అయ్యేదానికి అవకాశం లేదు.
దానికి మిషన్లు ఎక్కువ పెట్టేసి దాన్ని తొందరగా క్లియర్ చేయిస్తేనే గవర్నమెంట్ ఏదున్నా కూడా ప్రజలకు సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు మనకు దాదాపుగా 200-250 టన్నులు వస్తే 20-30 టన్నులు క్లియర్ చేస్తే అది పెరిగేదే ఉంటుంది కానీ తగ్గేది ఉండదు. ప్లాస్టిక్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఏ గవర్నమెంట్ కూడా లేదు. కాబట్టి ప్లాస్టిక్ని కంట్రోల్ చేయకపోతే ఈ చెత్త పడుతూనే ఉంటుంది, ఇంకా ఇది రోగాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇకనైనా కూడా గవర్నమెంట్ ఎక్కువ భాగం ప్రొడక్షన్ చేసేసి దాన్ని బయటికి పంపిస్తే తప్ప అది క్లియర్ అయ్యేదానికి అవకాశం లేదు. మరి 30 ఏళ్ల కిందట కూడా అక్కడంతా పొగ వచ్చి దాదాపుగా 10-15 మంది చనిపోయినారు పొగకి 30 ఏళ్ల కిందటే. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు కానీ ప్రజల సౌకర్యం అయితే చూసుకోవడం లేదు. ఇకనైనా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దీన్ని క్లియర్ చేయిస్తేనే ప్రజలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి పైసా కూడా ప్రజలు ట్యాక్స్ పేయర్సే. ప్రతి రూపాయలు కూడా ₹1 గవర్నమెంట్ కడుతున్నాం. ఓ ఇల్లు కట్టాలంటే ₹1,00,00,000 ఏంటంటే 50 లక్షలు గవర్నమెంట్కి ఇస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఏదో మన మీద జీతగాళ్ళ మాదిరి కనపడుతున్నాం ప్రజలు ట్యాక్స్ పేయర్స్ వాస్తవంగా భారతదేశంలో. కాబట్టి ఇకనైనా కూడా ఏ అధికారులు కూడా కన్ను తెలిసి అరే ప్రజలు ట్యాక్స్ కడతానేరా ఇవన్నీ మాకు సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పేసి ప్రజలు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము ప్రజల సౌకర్యము ప్లస్ రైతుల సౌకర్యం కూడా మేము చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.